మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో పాత డిమాండ్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు PCC అధ్యక్షుడి నియామక సమయంలో ఆ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టినప్పుడు కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంతా సెట్రైట్ అయినట్లుగా కనిపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి నోట PCC పీఠంపై మళ్లీ కొత్త మాటలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డిని PCC అధ్యక్షుడిని చేస్తే కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. అంటే PCC చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉండటం ఆయనకు ఇష్టం లేదా? అసలు కోమటిరెడ్డి మాటల వెనుక ఆంతర్యం ఏంటి? అస్సలు సెసలు మాస్ లీడర్ అంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి PCC పగ్గాలు అప్పగించాలని కోమటిరెడ్డి మీడియా చిట్చాట్లో తన మనసులో మాట బయటపెట్టారు. జగ్గారెడ్డి PCC అధ్యక్షుడైతే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు TPCCకి కొత్త అధ్యక్షుని నియమించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్న సమయంలో ఆ పదవి కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా పోటీపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా PCC పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పింది. ఆ సమయంలో కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తరువాత హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రయ్యారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులైన మహేష్ కుమార్ గౌడ్ PCC పగ్గాలు చేపట్టారు. మహేష్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన తన సమర్థతను నిరూపించుకున్నట్లయింది. ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ సీనియర్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లే కనిపించాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాపాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తూ ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఆ ప్రచారాన్ని ఖండించారు. PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఒకరిపై బురద జల్లే సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని, అలాంటి చర్యలకు పాల్పడే వారికి బుద్ధి లేదని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చరిష్మా ఉన్న నేతని జగ్గారెడ్డి కొనియాడారు. NSUI విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టి మంత్రిగా ఆయన ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న కోమటిరెడ్డిపై నీచమైన ప్రచారాలు చేయటం సరికాదన్నారు. అప్పట్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ఆడ మగ మాట్లాడుకుంటే పెడార్థాలు తీస్తారా అని నిప్పులు చెరిగారు. గట్టుకుని మంత్రి పర్సనాలిటీని డ్యామేజ్ చేయాలని చూస్తున్న వారిని ఫూల్స్ అని ఎద్దేవా చేశారు. అప్పుడే కోమటిరెడ్డి జగ్గారెడ్డిల మధ్య రాజకీయ అనుబంధం స్పష్టమైంది. ఆ క్రమంలోనే PCC అధ్యక్షుడిగా జగ్గారెడ్డి బాధ్యతలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే ఆకాంక్ష వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంచి మాస్ లీడర్ అయిన జగ్గారెడ్డికి పార్టీలో మంచి పట్టుందని, ఆయన్ను PCC చీఫ్ గా చేయాలనే అభిప్రాయం కోమటిరెడ్డి వ్యక్తం చేసినట్లు వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఆ వ్యాఖ్యలు అప్పట్లోనే రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా కోమటిరెడ్డి చిట్చాట్లో మళ్లీ అదే ప్రస్తావన తెచ్చారు. లీడర్ అంటే జగ్గారెడ్డిని, అలాంటి మాస్ లీడర్ కి PCC పగ్గాలిస్తే వచ్చేసారి కాంగ్రెస్ 100 సీట్లతో గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. PCC అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన సమర్థతను నిరూపించుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్న తరుణంలో కోమటిరెడ్డి అలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. PCC చీఫ్ తో ఆ నల్గొండ సీనియర్ నేతకు పొసగటం లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.